అమ్మ అలిగింది. కథ రచయిత పేరు వారణాసి భానుమూర్తిరావు. అమ్మ అలిగింది. రాజ్యలక్ష్మికి రాజారావుతో పెళ్ళి 25 సంవత్సరాలు అవుతోంది. రాజ్యలక్ష్మికి BA డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్ళి అయిపోయింది. రాజారావు అప్పుడు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. రాజ్యలక్ష్మి రాజారావుల వైవాహిక జీవితం అందంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ 25 ఏళ్ళు సాగిపోయింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చక్కని సంతానం. అబ్బాయికి ఇప్పుడు 23 ఏళ్ళు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయికి ఇప్పుడు 20 ఏళ్ళు, CA చేస్తూ ఉంది. ఒక పేరు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీసులో ఆర్టికల్ క్లర్క్గా పనిచేస్తూ ఉంది. ఇంటిలో ముగ్గురు బిజీనే. ప్రొద్దున్నే 10 గంటలకు ఇల్లు వదిలితే రాత్రికి ఇల్లు చేరుకుంటారు. ఇక రాజారావు అయితే బ్యాంకులో ఆఫీస్ పని ఎక్కువగా ఉందని రాత్రి 10 అయినా ఇల్లు చేరడు. వస్తూనే డిన్నర్ చేసి ముసుగు తన్ని పడుకుంటాడు అలసటతో. ఇక పిల్లలు అంతే. ఏదో మొక్కుబడిగా కొన్ని మెతుకులు తిని ఆ కంచాలన్నీ డైనింగ్ టేబుల్ మీద వదిలేసి ఎవరెవరి రూముల్లోకి వెళ్ళి మొబైల్లో ఏవో పనికిరాని ప్రోగ్రాములు చూసుకుంటూ ఉంటారు. ఇంటిలో వీరి అవసరాలు తీర్చడానికి ఒక మరయంత్రంలా 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఒక ఇల్లాలు, ఒక అమ్మ ధ్యాస ఉందనే ధ్యాసే లేదు. కనీసం అమ్మతో కాసేపు కూర్చుని మాట్లాడాలనే ఆలోచనే రాదు వారికి. దీనికి అంతటికీ కారణం తనే. చిన్నపిల్లలు అని వారికి ఏ పని చెప్పకుండా అన్నీ రాజలక్ష్మి చేసుకునేది. అది చాలా పెద్ద తప్పు. మగపిల్లవాడు, ఆడపిల్ల అని భేదం లేకుండా ఇంటిలో అన్ని పనులు నేర్పించాలి. పని మనిషి మానేస్తే ఇల్లు క్లీన్ చేయడం, గిన్నెలు తోమడం, డస్టింగ్ చేయడం, పాట్స్లో ఉన్న చెట్లకు నీళ్లు పోయడం, వాషింగ్ మిషన్ నుండి డ్రై అయిన బట్టల్ని హ్యాంగింగ్ స్టాండ్కి ఆరబెట్టడం లాంటి పనులన్నీ ఇంటిలో మగ, ఆడ, పిల్ల అనే తేడా లేకుండా నేర్పించాలి. అలాగే మగపిల్లలకు కూడా వంట పని చేయడం నేర్పించాలి. టీ, కాఫీ, చారు, సాంబార్, కూరలు చేయడం నేర్పించాలి. అప్పుడు వారు పెద్దయిన తర్వాత కడుపు కాల్చుకోకుండా చక్కగా ఇంటిలో వంట చేసుకొని తింటారు. ఒకవేళ ఫారిన్కి పోయినా వంట వచ్చు కాబట్టి చక్కగా వండుకొని తింటారు. ఈ కాలంలో ఆడపిల్లలకు కూడా ఈ ఇంటి వంటి పని చెప్పకుండా అతి సున్నితంగా పెంచి పెద్ద తప్పులు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు అత్తవారింటికి పోకముందే అన్ని పనులు నేర్చుకుంటే మంచిది. కొందరికి స్నానం చేసిన తర్వాత చక్కగా కూర్చొని భగవత్ ఆరాధన చేయడం రాదు అంటారు. పూజ ఎలా చేయాలో దీపం వెలిగించి, అగరబత్తీలు వెలిగించి 4 స్తోత్రాలు చెప్పడం కూడా రాదు. పూజలు చేయడం నామోషి. దానికి కారణం తల్లిదండ్రులే. పిల్లలను బాధ్యతారహిత ప్రవర్తన కారణం తల్లిదండ్రులే. ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలి. రాజ్యలక్ష్మి కూడా ఇలాంటి తప్పు చేయడం వల్ల ఇంటిలో అందరి పనులు తానే చేయడం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకునేది. ఇంకొన్ని రోజులు ఇలా ఉంటే తాను తప్పకుండా డిప్రెషన్లో పడిపోతుంది. రాజ్యలక్ష్మికి రాను రాను అసహనం పెరిగిపోతుంది. ఇంటిలో పని ఒత్తిడుల వల్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. నిస్సత్తువ శరీరమంతా ఆవహించడం వల్ల పనులు చేయడానికి శక్తి చాలడం లేదు. పొద్దస్తమానం ఇంటి చాకరితోనే సరిపోతోంది. తనకంటూ ఒక వ్యాపకం లేదు. మరి ఇంటిలో గుర్తింపు కూడా లేదు. ప్రతిరోజు టంచనగా కంచంలోకి ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ బాక్సులకు, రాత్రి మళ్ళీ ఏ పుల్కాలో చపాతీలో దానిలో కూరలు వండడంతోనే తన బ్రతుకు సాగిపోతోంది. ఒక రకంగా ఇది థ్యాంక్లెస్ జాబ్. జ్వరం వచ్చినా, శరీరంలో బలహీనత ఉన్నా వండి పెట్టాల్సిందే. ఎందుకంటే వారి ముగ్గురికి వంట చేయడం రాదు కదా. కనీసం కాఫీ, టీ పెట్టుకోవడానికి కూడా చేత కాదు. ఇంటి పనులు చేయాలంటే వారికి ఎక్కడ లేని బద్ధకం. ఇకపోతే ఒక రోజు వేసుకునే డ్రెస్ మరొక రోజు వేసుకోరు. ఆ డ్రెస్సులన్నీ వాషింగ్ మిషన్లో కుక్కిపోతారు. వాళ్ళ బండలాంటి జీన్స్ ప్యాంట్లు ఉతకడం తనకు శక్తికి మించిన పని అవుతుంది. పనమ్మాయి ఉన్న అన్ని పనులు సక్రమంగా చేయదు. నెలకు 4-5 రోజులు డుమ్మా కొడుతుంది. ఇల్లు శుభ్రం చేసి తడిబెట్టి వేయడం, గిన్నెలు కంచాలు కడగడం ఆమె పని. ఆ పని తప్ప ఇంకొక పని ఎక్కువ చెప్పినా చొరచొరమని చూస్తుంది. ఒప్పుకున్న పని తప్ప వేరే పని చెయ్యదు. ఆ రాత్రి రాజారావు 10 గంటలకు ఇల్లు చేరాడు.
భోజనాలు అయ్యాక రాజ్యలక్ష్మి ఒక విషయం అడిగింది. తన క్లాస్మేట్ లలిత బ్రహ్మకుమారిస్ రాజయోగా క్లాసుల్లో చేరింది. తను కూడా చేరుతానని భర్త పర్మిషన్ అడిగింది. నాకు కూడా కొంచెం చేంజ్ కావాలి, నేను కూడా ఫ్రీ క్లాసుల్లో చేరుతాను అని అన్నది రాజ్యలక్ష్మి. సరే అని ఒప్పుకున్నాడు రాజారావు. సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మకుమారి వారి రాజయోగా ప్రాక్టీస్ క్లాసుల్లో చేరింది రాజ్యలక్ష్మి. చేరిన తరువాత తనకు చాలా హాయి అనిపిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంది. అంతకుముందున్న ఆరాటం, ఒత్తిడి తగ్గుతున్నాయి. శరీరం కూడా తేలిగ్గా ఉంది. ఎలాంటి నెగటివ్ ఆలోచనలు రావడం లేదు. తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరై వారి రాజయోగ పద్ధతుల్ని బాగా నేర్చుకునింది రాజలక్ష్మి. క్లాసులు అయిపోయాయి. ఇక రాజలక్ష్మి ఇంటిలోనే మెడిటేషన్ సెషన్లు ప్రాక్టీస్ చేస్తోంది. తనకు ఒక చిన్న గదిలో తెల్ల పరుపులు పరిచి ఒక గోడకు ఎర్ర బల్బును తగిలించి ఆ ఎర్రటి వెలుగు తప్ప మిగతా గది అంతా చీకటిగా ఉంటుంది. రాజయోగాలో పరమాత్మ జ్యోతి ఆకారంలో జ్యోతి బిందువు నుండి మన వైపు కాస్మిక్ కిరణాలను ప్రసరింపజేస్తారు. ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఆ దివ్య బిందువు నుండి శక్తి మన వైపు ప్రసరిస్తుంది. రాజ్యలక్ష్మి రాత్రి 10 అయినా ఆ ధ్యానం నుండి బయటికి రాలేకపోతోంది. చేసేదేమి లేక రాజారావు పిల్లలు ఆ ఉడికించిన అన్నం కూరలు వేసుకొని తిని పడుకునేవారు. కొన్ని రోజుల తరువాత మౌంట్ అబూలో అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ అనౌన్స్ చేశారు. లలిత్తో పాటు 10 మంది బ్రహ్మకుమారీలు కూడా వెడుతున్నారు. రాజలక్ష్మి కూడా లలిత్తో పాటు మౌంట్ అబూకి పెడతానని రాజారావుకు చెప్పింది. తనకి ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నాడు. ఒక 25,000 ఫ్లైట్ టికెట్లకి ఖర్చులకు ఇచ్చాడు రాజారావు. ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చుకొని రాజస్థాన్లోని జైపూర్కి పోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రాజారావు కారులో డ్రాప్ చేశాడు. అప్పటికే లలిత్తో పాటు ఇంకా 10 మంది తెల్ల చీరలు కట్టుకొని నవ్వుకుంటూ మురిసిపోతున్నారు. రాజ్యలక్ష్మిని చూస్తూనే వారంతా స్వాగతిస్తూ కేరింతలు కొడుతూ నవ్వుకుంటున్నారు. జైపూర్ నుండి మౌంట్ అబూ చేరుకున్న లలిత బృందం వారి కేటాయించిన గదుల్లోకి వెళ్ళిపోయారు. లలిత రాజ్యలక్ష్మికి ఒక గదిని కేటాయించారు. రేపటి నుండి అడ్వాన్స్డ్ కోర్సు ప్రారంభమవుతుంది. బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడే వాలంటీర్గానో టీచర్గానో పర్మనెంట్గా ఇక్కడే చక్కగా ఉండిపోవచ్చు. ఆ సంసార జంజాటాలను వదిలించుకొని ఇక్కడే ప్రశాంతంగా బ్రతికేయచ్చు అన్న లలిత మాటలు ఎందుకో రాజ్యలక్ష్మి మనసులో బలంగా నాటుకున్నాయి. 10 రోజులు క్లాసులు ముగిశాయి. ఆ 10 రోజులు మొబైల్ కానీ ఇంటి వారితో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. 15 రోజులైనా రాజారావుకు ఎలాంటి కబురు అందలేదు. రాజ్యలక్ష్మి ఏమైందో అని భయపడిపోయాడు. వెంటనే మౌంట్ అబూకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. కొడుకు కూతుర్ని కూడా వెంటబెట్టుకుని జైపూర్కి పోయే విమానంలో కూర్చున్నారు. మౌంట్ అబూ చేరుకొని బ్రహ్మకుమారిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో రాజ్యలక్ష్మి లలిత గురించి వాకప్ చేశాడు. అరగంట తరువాత లలిత రాజ్యలక్ష్మిని వెంటబెట్టుకుని వచ్చింది. అమ్మను చూస్తూనే బావురుమన్నారు పిల్లలిద్దరూ. రాజారావుకు రాజ్యలక్ష్మిని చూస్తూనే దుఃఖం ఆగింది కాదు. వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని 10 రోజులు క్లాసులు అయిపోయాయి కదా, ఇక ఇంటికి పోదాం రాజీ అన్నాడు రాజారావు. ఎలాంటి హావుభావాలు చూపకుండా నిశ్చల సమాధి స్థితిలో ఉన్న రాజ్యలక్ష్మి, నేను ఇక ఇంటికి రాను, నాకు ఇక్కడే హాయిగా ఉంది, నన్ను మళ్ళీ ఆ సంసార ఊబిలోనికి తోయకండి, నాకిప్పుడు ఏ భవబంధాలు లేవు, నేను ఆ పరమాత్మను దర్శించే యోగ్యతను సంపాదించుకుంటున్నాను, మీ పాటికి మీరు ఇంటికి వెళ్ళి మీ పనులు చూసుకోండి అంది రాజ్యలక్ష్మి నిర్లిప్తంగా, నిశ్చలంగా. ఆమె మొహం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. పిల్లలిద్దరూ ఏడ్చేశారు. అమ్మా, మమ్మల్ని క్షమించు, నీకెలాంటి కష్టాలను కలిగించి నీయము, మా పనులు మేము చేసుకుంటాము, మా బట్టలు మేము ఉతుక్కుంటాము, మా కంచాలు మేము కడుక్కుంటాము, నీకు వంటగదిలో అన్ని హెల్ప్ చేస్తామమ్మా, కూరగాయలు తరిగిస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, నువ్వు ఎన్ని పనులు మాకు చేసి పెట్టేదానివో ఈ 10 రోజుల్లో మాకు తెలిసింది, నువ్వు ఇంటి కోసం ఇంత కష్టపడ్డావో కూడా మాకు అర్థమైంది అన్నారు పిల్లలిద్దరూ అమ్మను హత్తుకొని. రాజలక్ష్మి, నన్ను క్షమించు, 25 ఏళ్లుగా ఇంటి పనుల కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు, మేము కూడా నువ్వు ఒక మనిషివని, నీకు విశ్రాంతి కావాలని ఎప్పుడూ అనుకోలేదు, నిన్ను పనిచేసే ఒక మరయంత్రంగా భావించామే తప్ప నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో గమనించనే లేదు. ఇకపై నా షూస్ నేను పాలిష్ చేసుకుంటాను, నా బట్టలు నేను ఉతుక్కుంటాను, మార్కెట్కి పోయి ఇంటికి కావాల్సిన వెచ్చాలు కూరగాయలు నేనే కొనుక్కొని వస్తాను,
నా కాఫీ నా టీ నేనే చేసుకొని నీకు కూడా కల్పిస్తాను. వంటింట్లో నీకు చేదోడు వాదోడుగా కూరగాయలు తరిగిస్తాను. నా లంచ్ బాక్స్ నేనే కట్టుకుంటాను. ఇక నువ్వు మా కళ్ళ ముందర హాయిగా నవ్వుకుంటూ ఉంటే చాలు. అవునోయ్, ఆదివారం నీకు లీవ్ ఇస్తున్నాను. ఆ రోజు నువ్వు ఏ పని చేయనక్కర్లేదు. ఆ రోజు మన కిచెన్ క్లాస్. ప్రతి ఆదివారం ఏ మంచి హోటల్లోనో లంచ్ చేద్దాం. చాలా ఇంకా మేము తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించమని అడుగుతున్నాము అన్నాడు రాజారావు చెంపదెబ్బలు వేసుకుంటూ. ఈ సన్నివేశాన్ని చూసి రాజ్యలక్ష్మి, లలిత్తో పాటు మిగతా వారు గొల్లుమని నవ్వారు. రాజారావు గుండెల మీద గువ్వలా ఒదిగిపోయింది. రాజ్యలక్ష్మి ఆమె కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు ఆమె చెక్కిళ్ళ మీదుగా జారి ఆ విద్యుత్ వెలుగులో మెరుస్తున్నాయి. మరుసటి రోజు ఫ్లైట్లో హైదరాబాద్కు బుక్ చేసుకొని అందరూ ఇల్లు చేరుకున్నారు. అమ్మ అలిగింది కథ విన్నారు కదా. ఈ కథ మన తెలుగు కథలు .com వారు నిర్వహించిన విజయదశమి కథల పోటీలు 2023లో ప్రథమ బహుమతి గెలుచుకున్నది. ఈ కథ రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు. అమ్మ అలిగింది. ఈ కథను నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.